ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో అయ్యో. చూద్దాం. మంచి ఊళ్ళోనే ఉంది. బృందా ఏంటి చేసిన పూజ ఏమన్నా రివర్స్ అయిందా? అమ్మో ఏం లేదు. ఏం లేదన్నప్పుడు ఎందుకు పిలిచారు? అంటే అది అదేదోనే చెప్పండి. మరెందుకండి అన్ని గ్యాప్స్ ఇస్తున్నారు? అంటే నాకు గ్యాప్స్ ఇవ్వాలని లేదు. ఇచ్చాక కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయా అని ఆలోచిస్తేనే నాకు భయం అవుతుంది. ఇవ్వండి, మీకు తెలుసు కదా నేను అందరిలాంటి అమ్మాయిని కాదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఎందుకంత భయపడుతున్నారు చెప్పండి. అంటే నేను మా ఫ్రెండ్స్ మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఆ విషయం నీకు చెప్దామంటే ఇందాక నుంచి నాకు భయం అవుతుంది. ఇప్పుడు నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదని చెప్పావుగా, నేను మూవీకి వెళ్ళేసి వస్తానే. అమ్మో ఇదేంటి అమ్మోర్లాగా పూనిపోతుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? ఫ్రెండ్స్తో నైట్ అవుట్ పార్టీకి వెళ్తున్నానండి. ఫ్రెండ్స్తో నైట్ అవుట్? ఇప్పుడు నైట్ అవుట్ అంటే ఒట్టి అమ్మాయిలా ఉంటారా? అయ్యో లేదండి, అబ్బాయిలు కూడా వస్తున్నారు. ఓ అబ్బాయిలు కూడా వస్తారా? వస్తున్నారండి. సురేష్ వస్తాడు, రమేష్ వస్తాడు, రామ్ వస్తున్నాడు, అభి కూడా వస్తున్నాడు. సరిపోతారా? లేదంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలిపించమంటావా? వద్దండి, సరిపోతారు. కొట్టానంటే నాకు కుంకుడుకాయ ముఖం దానా. టైం 10 అవుతుంది, తిని తొంగొకనంట పార్టీలు పబ్బులు కావాలనా? అదేంటండి అలా అంటారు? నేను నా ఫ్రెండ్స్ ని కలిసి చాలా డేస్ అవుతుంది. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ని కలవకపోతే దేశానికి వచ్చే నష్టం ఏం లేదు. పార్టీలని పేరు చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు చెడగొట్టడం తప్ప. సారీ నువ్వు అలా చూడకే ప్లీజే. మన పెళ్ళి ఇన్ని ఇయర్స్ అయింది, ఒక్కసారైనా మూవీకి తీసుకెళ్లారా? అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ తో నన్ను మూవీకి పంపించారా? లేదు. మీరు మాత్రం మీ ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్తున్నారు. బాగానే ప్లాన్ చేశారు. అవును, ఫ్రెండ్సేనా లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా మెయింటైన్ చేస్తున్నావా? చిచ్చి, గర్ల్ ఫ్రెండ్సా? నాకెవరు లేరే, నువ్వు ఒక్కదానివే. అలా అంటున్నారంటే నాకు నిజంగానే డౌట్ కొడుతుంది. చెప్పండి. నిజమే, నీ మీద ఒట్టు. అలాంటిదేం లేదు. ఎవతి? అదేనా? అది కాల్ చేస్తుందా? స్పీకర్ ఆన్ చేయండి. కాదే, కార్తిక్ గాడు. అయితే లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయండి. హలో. నైట్ మొత్తం ప్లాన్ సెట్. మీ వైఫ్ కి మూవీ అని చెప్పి వస్తున్నా కదా, మేనేజ్ చేస్తాను, త్వరగా వచ్చేసాయి. బాయ్. రేయ్ యాడికి రా వచ్చేది? అంతా అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నిన్ను కొట్టడానికి మా అమ్మ ఎందుకు రా? నేను ఉన్నా కదా. తెలుసుకోవడానికి అది ఫోర్. In the air, gone straight to mid-on. Up, floaty, put in the slot. Yes, put into the 6. ఏవండి, ఎప్పుడు టీవీ ఫోన్ కాకుండా కొంచెం నాకు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా? పొద్దు నుంచి ఇదే డామినేట్ చేస్తుంది, ఇప్పుడు మనం చేద్దాం. నేను ఎప్పుడు ఫోన్ ఇంకా టీవీ చూస్తుంటానా ఏంటి? అవును. టీవీలో క్రికెట్ వస్తుంది. క్రికెట్ ఈజ్ అన్ ఎమోషన్. ఓహో, టైం పాస్ చేస్తున్నారన్నమాట. టైం పాస్ ఏంటి? టైం పాస్. క్రికెట్ ఇస్ జస్ట్ నాట్ అ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. అదే మీకు ఎమోషనా? మరి మ్యాచ్ లేనప్పుడు 24 గంటలు ఫోన్లోనే ఉంటారు కదా, మరి దాన్ని ఏమంటారు? ఫోనా? ఇట్స్ జస్ట్ మైండ్స్ రిలాక్సేషన్, యు నో. 24 గంటలు ఫోన్లోనే ఉంటారు, అదే మైండ్ రిలాక్సేషన్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది కదా. మరి టీవీ చూసినప్పుడు, ఫోన్ చూసినప్పుడు ఎందుకు అలా గింజుకుంటారు? నువ్వేం బాధపడకు పిన్ని, ఇలాంటి టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒక్క నిమిషం పిన్ని. ఏంటండి? ఫోన్ మాట్లాడుతున్నావా నాన్న? అవునండి. ఇక్కడ ఎందుకురా? బెడ్రూమ్ లో ఏసీ వేసుకొని కూర్చొని మాట్లాడొచ్చు కదా. అయ్యో పర్లేదండి. నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు, రాత్రి పడుకునే ముందు టీవీ చూస్తూనే ఉంటావు, పొద్దున టీవీ చూస్తావు కదే. ప్రపంచమంతా ముందుకెళ్తుంటే నువ్వు మాత్రం ఆ టీవీ ముందే ఆగిపోయావే. దీన్ని మళ్ళీ అమ్మవారు ఉన్నట్టుంది. మిమ్మల్ని ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అది కాదు బృందా, నువ్వు ఎంత లక్కీయో తెలుసా? దేనికో? నీకు తాగుబోతాడు మొగుడుగా దొరకనందుకు. చాలే. అదే నీకు ఏ స్మోకింగో డ్రింకింగో హ్యాబిట్ ఉన్నోడు మొగుడుగా వచ్చాడు అనుకో, అప్పుడు తెలిసి వచ్చేది నీకు. ఇప్పుడు ఏమంటారు? నేను చాలా లక్కీ అంటారు, అంతే కదా? అవును, నేను చాలా లక్కీ. హ్యాపీయా? నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా. అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.